హై వ్యూవర్స్, ఈరోజు అల్లు అర్జున్ ఏం చేశాడు, అల్లు అర్జున్ టీం ఏం చేసింది, మైత్రి మూవీ మేకర్ దట్ మీన్స్ పుష్ప 2 సినిమా నిర్మాతలు ఏం చేశారు, సంజయ్ థియేటర్ యాజమాన్యం ఏం చేసింది, హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిబి ఆనంద్ గారు ఏం చేశారు, ఒక్కసారి మొత్తం డిస్కస్ చేసుకుంటా పోతుంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆసుపత్రిలో పిల్లోడు అన్నాడే శ్రీతేజ్, అతని విషయంలో ఇక సాక్షాత్తు మనం పురాణ ఇతిహాసాలు విన్నట్టు మార్కండేయుడు ఉన్నాడు చూశారు, అతనే గుర్తొస్తున్నాడు. యముడేమో తీసుకెళ్దామని, తెలుగు ప్రజలంతానేమో ఆ పిల్లోడిని బతికించుకుందామని, మరణించినటువంటి ఆ పిల్లోడి తల్లి ఉంది కదా రేవతి గారు, ఆమెమో యముడిని ప్రాధేయపడుతుంది, నన్ను ఎటు నువ్వు తీసుకెళ్ళావు నాయన, నా బిడ్డ బ్రతికించు అని. నేను సివి ఆనంద్ గారు కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి పీడియాటిక్ వార్డులో ఉన్నటువంటి అంటే చిన్నపిల్లల వార్డులో ఉన్నటువంటి శ్రీతేజ్, నా పిల్లడి వయసు 9 సంవత్సరాలే కదా, అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడిగితే గత కొద్ది రోజులుగా ఈ అల్లు అర్జున్ టీం మరి వాళ్ళ పేరు చెప్పి ఇంకొకళ్ళ నాకు తెలియదు, పిల్లోడికి వైద్య ఖర్చులు మొత్తం కూడా వాళ్ళే భరిస్తున్నారు. అండ్ సింగపూర్ నుంచి ఖరీదైనటువంటి ఇంజక్షన్ ఒకటి తీసుకొచ్చి ఆ పిల్లోడికి ఇచ్చారు. పిల్లోడి బాడీలో చలనం ఉంది, పిల్లోడి పరిస్థితి విషమయం కాదు, బాగానే ఉన్నాడు, త్వరలో కోలుకుంటాడు వార్తలు ఏవైతే వచ్చావు. సివి ఆనంద్ గారు అండ్ హెల్త్ సెక్రటరీ ఎవరో లేడీ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి చూసి మీడియాకి చెప్పిన విషయాలు ఒకసారి గమనిస్తే ఛీ షేమాన్ అల్లు అర్జున్ టీం అనిపించింది మనకైతే. పిల్లోడి యొక్క బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయింది, వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఆక్సిజన్ అందటం లేదు బ్రెయిన్కి, బాడీలో ఏమో ఫీవర్ ఉంది అంటే జ్వరం ఉంది, టెంపరేచర్ హెవీ ఉంది, అదేమంటే ట్యూబుల ద్వారా బాడీకి ఫుడ్ సప్లై చేస్తుందో మరి తీసుకుంటుంది అంటున్నారు. చాలామంది సోషల్ మీడియాలో ఏమైనా కామెంట్లు పెడుతున్నారు తెలుసా, జయలలిత వీళ్ళని ఎలాగైతే చేశారో అలాగే ఇక్కడ ఈ పిల్లోడిని చేస్తున్నారు, తారరత్న విషయంలో ఏదైతే జరిగిందో అదే ఇక్కడ పిల్లోడి విషయంలో చేస్తున్నారు అంటున్నారు. అందుకనే స్టార్టింగ్ మార్కండేయుడు అన్న యముడన్న, మార్కండేయుడు గురించి మీకు తెలుసు కదా, ఇదిగో ఆ పిల్లోడు ఆయుష్ ఎంతవరకే అని ముందుగానే పుట్టగానే రాస్తే ఆ విషయం ఆ పిల్లోడు అలా నాన్నకు తెలిస్తే ఇక మార్కండేయుడు శివాలయంలోకి వెళ్ళి శివుని యొక్క లింగాన్ని ఆలింగనం చేసుకొని అలా ఉన్నటువంటి మూమెంట్లో నీ ఆయుష్ తీరిపోయింది రావయ్యా అంటూ యమపాషను ఏం చేస్తాడు, యముడు ఆ పిల్లోడికి వేస్తాడు. ఆ పిల్లోడే శివలింగానికి ఉండే అంటే శివుణ్ణి కూడా తీసుకెళ్తాను అంటే నాతో పాటు అన్నట్టుగా. దాన్ని ఇక శివుడు ప్రత్యక్షమై నా భక్తుడు నువ్వెలా తీసుకెళ్తావు అండ్ మోరవర్ యమపాష నాకేసావేంటి అని ఇక గట్టిగా మనందరికి తెలిసింది. అలా ఇప్పుడు ఈ పిల్లోడిని బ్రతికించుకోవాలంటే అది తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదండి, చాలా చాలా బాధాకరం. ఇక పిల్లోడికి ట్రీట్మెంట్ ఏదైతుందో అదంతా కూడా తెలంగాణ గవర్నమెంటే భరిస్తుంది అండ్ ఆ బాధ్యత మాదే అని చెప్పేసి సివి అని చెప్పారు. దెన్ అల్లు అర్జున్ చెప్తున్నట్టు ఆ పిల్లోడి బాధ్యత మాదే, అది అబద్ధం. ఒకవేళ నిజమని అనుకున్నా మీ సంబంధం మీరు పక్కా జరగండి, ఒకవేళ మేము చూసుకుంటామని చెప్పేసి అల్లు అర్జున్ టీం అని అవసరం లేదు, మీరు పక్కా జరగండి, మొత్తం మాదే బాధ్యత అన్నట్టుగా నేను ఆయన చెప్పుకున్నాను. ఇక అల్లు అర్జున్ చేసిన తప్పిదం ఏంటి, సంజయ్ థియేటర్ వాళ్ళు చేసిన తప్పిదం ఏంటి, ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తే సంజయ్ థియేటర్ 1980లో స్టార్ట్ అయింది 70 mm, 35 mm వచ్చేసి 81లో స్టార్ట్ అయింది. రెండు కూడా ఒకే క్యాంపస్లో ఉంటాయి, బయట స్పేస్ కూడా అంత ఎక్కువే ఉండదు, ఆ ముందు రోడ్డు అయ్యాయి, అటుపక్క ఇటుపక్క రెస్టారెంట్లు అయ్యాయి. సో ఇటువంటి మూమెంట్లో క్రౌడ్ కనుక ఎక్కువ కనుక అయితే కంట్రోల్ చేయడం కష్టం. ఇదే విషయాన్ని క్లియర్గా మన చిక్కడపల్లి పోలీసులు వాళ్ళకి లెటర్ బై హ్యాండ్ రాసేసి ఇచ్చినారు. సంజయ్ థియేటర్ వాళ్ళు లెటర్ రిసీవ్ స్టాంప్ కూడా వేసి ఇచ్చారు. అలాంటప్పుడు అసలు అల్లు అర్జున్ ఎలా వస్తాడు, మూవీ టీం ఎలా వచ్చింది సినిమా చూస్తానికి? సరే సంజయ్ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్లు బోల్డ్ అని పడ్డాయి గతంలో చాలామందివి, ఆర్టీసీ ట్రస్ట్లో సంజయ్ థియేటర్ అంటేనే ఓ రేంజి, అటువంటి చోటకి నేను గతంలో చాలాసార్లు వచ్చా, ఇప్పుడు కూడా అలాగే వచ్చా, ఇప్పుడు రావద్దని చెప్పారు కదా పోలీసులు, మరలా ఎందుకు వచ్చావు అని అల్లు అర్జున్ అడుగుతూ ఉంటే ఇలా జరిగిద్దని అనుకోలే. ఏం జరిగిద్దని అనుకోలే, జరిగిన తర్వాత 4వ తారీఖు నైట్ ఇష్యూ అయితే కనీసం ఆమె చనిపోయిందని అప్పుడే తెలిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించావా, ఆ బిడ్డ ఎలా ఉన్నాడేంటి చూసావా, ఏం చేయకుండా తానేంటి తన పని ఏంటి అన్నట్టుకున్నాడు. దాంతో ఏమైనా చివరికి భాస్కర్ కేసు పెట్టాడు, రేవతి యొక్క భర్త. అతను కేసు పెట్టిన తర్వాత అప్పుడు ఆ మూవీ టీం స్పందించింది 5వ తారీఖున. అల్లు అర్జున్ వచ్చేసి ఏకంగా 6వ తారీఖు సాయంత్రం రెస్పాండ్ అయ్యాడు. అది కూడా ఎలాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, నీట్గా మేకప్ వేసుకొని ఒకటి,
రకరకాలు. అసలు ఏమాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నా, హ్యుమానిటీ ఉన్నా అలా రెస్పాండ్ అవుతారండి? ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఆ రోజు ఈ రోజు కూడా నేను అదే బాధపడుతున్నాను. అల్లు అర్జున్ నేను వ్యతిరేకం కాదు. అల్లు అర్జున్ ఒక తెలుగు నటుడిగా తాను నెలకొన్న రికార్డులు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యా. అతను నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేనే ద బెస్ట్ వీడియోలు ఇచ్చుకుంటా పోయిన. కానీ ఈరోజు సివి ఆనంద్ గారు చెప్తున్న చూస్తే, సంజయ్ దత్ రాజమండ్రి చేసిన తప్పు గమనిస్తే, అండ్ అల్లు అర్జున్ టీం చెప్తున్న క్రాస్ చెక్ చేస్తుంటే వాంటెడ్గా చేతులారు అన్ని తప్పుల మీద తప్పులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? మన హైకోర్టులో సింగిల్ బెంచ్ అనమాట అది. అంటే ఒక జడ్జి ఉండి మధ్యంతర బెయిల్ ఇచ్చున్నారు. ఇప్పుడేంటి? మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేయండి. చేతులారా అల్లు అర్జున్ చేసిన తప్పు ఇదిగో అని ప్రూఫ్లు చూపెడుతూ, ఆ పిల్లడి పరిస్థితి ఎలా ఉంది ఏంటని ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేపిస్తూ సమాజానికి కూడా ఒక మెసేజ్ అనేది ఇచ్చేస్తారు. ఏ రకంగా? అల్లు అర్జున్ అష్ట దిగ్బంధనం. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టుకి వెళ్ళాలి. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వదు. ఎందుకంటే అదే నాంపల్లి కోర్టే రిమాండ్ విధించింది. ఎందుకంటే పోలీసులు చెప్పిన వర్షం అంతా కూడా నమ్మారు కాబట్టి, అది నిజమే కాబట్టి. ఇప్పుడు ఇక సుప్రీంకోర్టుకి వెళ్దామన్న ఆలోచనలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే ఆ పిల్లోడిని బ్రతికించుకోవడం ఒకటైతే, ఇక మీదట ఏ సెలబ్రిటీ కానీ ఏ పొలిటీషియన్ కానీ ఇదిగో ఈ రకంగా పర్మిషన్ లేకుండా అడ్డదిడ్డగా ర్యాలీలు చేస్తూ జనాన్ని సంపొద్దని, అంటే ఇటువంటివి జరగొద్దని, అంటే జనాలు కూడా గుంపులో గోవిందలాగా గొర్రెల మనలాగా ఎడకి వెళ్ళొద్దని, అన్నిటికీ పులి స్టాప్ పడాలంటే ఇక ఇప్పుడు తప్పదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి తెలంగాణ గవర్నమెంట్ వెళ్తుంది. అల్లు అర్జున్ బిల్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తుంది. అల్లు అర్జున్ అగైన్ మరలా చెంచలగూడ జిల్లా, చర్లపల్లి జిల్లా తర్వాత మాట్లాడదాం. చెంచలగూడ జిల్లా అయితే మంజీరా బ్యారక్లో వీఐపీ సెల్ అన్నారు మొన్న. నెంబర్ వచ్చేసి 7697. సో ఏం జరగబోతోంది? నాకైతే మాత్రం అల్లు అర్జున్ అష్ట దిగ్బంధనం అన్నట్టు అయిపోయింది. ఎక్కడికక్కడ పోలీసులు పక్కా సమాచారం సేకరిస్తున్నారు, అండ్ పక్క ప్రూఫ్లు పట్టుకున్నారు, అండ్ ఆసుపత్రి వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం డేటా దగ్గర పెట్టుకున్నారు. అండ్ వీళ్ళు ఏదైతే సింగపూర్ నుంచి ఇంజక్షన్ తెప్పించాం, పిల్లడికి ఖర్చులు మేమే భరిస్తున్నాం, అండ్ ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చున్నాం అని ఏదైతే చెప్పారో అది నిజమెంత అబద్ధమెంత, కేసును డైల్యూట్ చేయడానిక, కేసును డైవర్ట్ చేయడానిక, దేనికోసం ఇదంతా చేస్తారు ఏంటి అన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు కనుక వినిపిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆ బెయిల్ రద్దు చేయొచ్చు. అగైన్ అల్లు అర్జున్ని లోయర్ కోర్టు చెప్పినట్టు రిమాండ్కి పంపొచ్చు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. ఈరోజు అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అల్లు అర్జున్ని ఒక తెలుగు సినీ అభిమానిగా అభినందిస్తున్నా. ఎందుకంటే గడచిన 13 రోజులు కలెక్షన్స్ తీస్తే దగ్గరగా 1500 కోట్ల పైచెలుకు. ఇంత షార్ట్ టైంలో ఈ రేంజ్లో కలెక్షన్స్ వచ్చినటువంటి భారతీయ సినిమా లేదు. అది మన తెలుగు సినిమా అవ్వడం మనం గర్వపడాల్సిన విషయం. తర్వాత సినిమాల కంటెంట్ ఏదైనా కావచ్చు కాక, బ్లూ ఫిల్మ్ కంటెంట్ పెట్టేసరి బ్రహ్మాండంగా కలెక్షన్ వస్తాయని కొంతమంది అనొచ్చు. అలాగే ఎర్రచందనం దొంగ అండి అసలు ఇదేం క్యారెక్టర్ అని కూడా అనొచ్చు. కానీ ఏం చేస్తాం, నార్త్లో మనకన్నా బ్రహ్మాండంగా ఆ సినిమాని ఆదరిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా హిందీలో చూసుకుంటూ ఉంటే ఆ బీహార్ సైడ్, ఉత్తరప్రదేశ్ సైడ్ చూస్తే కలెక్షన్స్ వర్షం అంటే ఇప్పుడు కూడా. ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో మన దగ్గర కలెక్షన్స్ డ్రాప్ అయినాయి, బట్ నార్త్లో కలెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయండి. సో ఈ వీడియోలో అల్లు అర్జున్ గొప్పతనం గురించి చెప్పా, అల్లు అర్జున్ అనబడే ఒక వ్యక్తి ఆయన చేసిన తప్పిదం ఏంటి చెప్పా, పిల్లడి పరిస్థితి ఎలా ఉంది చెప్పా, అండ్ ఫైనల్గా పోలీసులు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, తెలంగాణ గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఏంటి అన్ని కూడా మెన్షన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి.